शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। గత 2 రోజుల నుంచి మహబూబ్నగర్లో 523 సర్వే నెంబర్ మీద గత రాజకీయ నాయకులు ఏమీ మాట్లాడడానికి లేక ఏదో అవకాశంగా తీసుకొని దాని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి 523 సర్వే నెంబర్ దాదాపు 83 ఎకరాల 23 గుంటలు టోటల్ ఎక్స్టెంట్ ఉంటుంది. దాంట్లో భాగంగా డబుల్ బెడ్రూమ్లు దాదాపు 12 ఎకరాల వరకు దాంట్లో నిర్మాణం జరిగింటది. 310 డబుల్ బెడ్రూమ్లు. ఆ 2 ఎకరాలు శ్మశాన వాటిక ఉంది. మిగతా అంతా కూడా ఏది జరిగింది, ఏమేమి జరుగుతుందన్న ఉద్దేశాన్ని మీకు వివరంగా చెప్పడానికి నేను ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే, గతంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలకు నిజంగా న్యాయం జరిగింది అనే దానికి ఇదే పరాకాష్ట. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపుగా 2000 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ పేరిట పట్టాలన్నీ కూడా వాపస్ తీసుకొని లాగేసుకొని మళ్ళీ వాళ్లకు అక్కడ ఆ పట్టాలు తీసుకున్న వారికి డబుల్ బెడ్రూమ్లు ఎవరు కూడా ఇవ్వలేదు. అట్లాంటప్పుడు కూడా అలా జరిగిన సందర్భాల్లో కూడా గత ప్రభుత్వాల మీద ఎంతో మంది ధర్నాలు చేశారు. ఇదే తెలంగాణ చౌరస్తా సాక్షిగా కూడా చాలా మంది పేద ప్రజలు కూడా మాకెక్కడ కూడా మా పట్టాలు లాగేసుకొని మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని ఆ రోజు ఎంతో మంది ఎక్కడో అన్ని చాలా చౌరస్తాల దగ్గర చాలా సందర్భాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు కూడా జరిగినాయి. మనందరికీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఈరోజు నిన్న రాత్రి గురువారం తెల్లవారుజామున అక్రమ ఇండ్లను కూల్చివేసిండ్రు. నిజంగా ఆ అక్రమ ఇండ్లు కూల్చివేసిన దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఎంక్వైరీ జరిపి నిజంగా వీళ్ళు అర్హులైన వారికైతే ఎవరు కూడా అర్హులైన వారా కాదని ఎంక్వైరీ చేసి అనర్హులని తేలడంతో వాళ్ళు అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ అందరూ వెళ్ళి దాన్ని అర్ధరాత్రి కాకుండా మార్నింగ్ సమయంలోనే దాన్ని దాదాపుగా అర్లీ మార్నింగ్ టైంలో దాన్ని కూల్చివేయడం జరిగింది. అలాగే అదేదైతే ఆ బ్లైండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు. నిజంగా అక్కడ నివాసం ఉంటే వారికి వికలాంగులు కానీ ఇంకెవరైనా సరే ఆ ఇళ్లలో నివాసం ఉంటే వాళ్ళకి కొన్నైనా గాయాలు అయ్యేది కదా. రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేసింది ఏంటంటే నిజంగా ఇక్కడైతే వీళ్ళు అర్హులా కాదా అని ఎంక్వైరీ చేస్తే అనర్హులని తెలిసినప్పుడు ఈ ఇంట్లో వీళ్ళు నివాసం ఉంటుందా ఉండలేరా అనేది ఒక ఎంక్వైరీ విచారణ చేపడితే అక్కడ ఎవరు కూడా నివాసం ఉండడం లేదు. నివాసం ఉండలేడు అని అంటే అర్థం ఏంటంటే నిజంగా పేద ప్రజలు అయినప్పుడు, పేద వ్యక్తులు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఇల్లు నిర్మించుకొని కలర్ వేసుకొని మంచిగా పెయింట్ వేసుకొని ఆ ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటారు. వాళ్ళు ఆ నివాసం ఉండనందుకే అక్కడ ఎవరు లేరు, నిజంగా కూడా వాళ్ళ అర్హులు కాదనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ ఇండ్లను కూల్చివేయడం జరిగింది. అలాగే ఆ పేద ప్రజలు అని చెప్పి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో గతంలో ఉన్నప్పుడు మా దగ్గర రికార్డు ఉంది, అందరి దగ్గర కూడా మీడియా మిత్రులకు కూడా తెలుసు. అది మీరు కూడా ఎన్నో పట్టాలు ఇచ్చి మాకు ధర్నాలు చేస్తున్నప్పుడు పట్టాలు కూల్చేయమని చెప్పినప్పుడు మీరు కూడా ఆ రోజు మీరు కూడా అర్ధరాత్రి వెళ్ళి మీరు కూల్చేయడానికి మీరు కొన్ని దగ్గరకు వెళ్తే మళ్ళీ మీరు బ్యాక్ అయ్యిండ్రు. ఏం అగ్రిమెంట్ అయిందో తెలియదు మాకు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వము పేదల పాలిట ప్రభుత్వము. పేదలను నిజంగా కూడా ఏదైనా కూడా న్యాయంగా ఉండి పేద ప్రజలకు న్యాయం